బాగుందండి. గుడ్ ఈవినింగ్. స్కూల్ చాలా బాగుంది. ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ? ఇదేనా? 6 to 9 ఏమి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత తక్కువ మంది పిల్లలు ఉన్నారు? గర్ల్స్ ఇది కో-ఎడ్యుకేషన్. రెసిడెన్షియల్ సపరేటా వాళ్ళకు వీళ్ళకు అన్ని కలిపి 261? కిచెన్ ఎక్కడ? థ్యాంక్ యూ మా. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇంత తక్కువ స్ట్రెంగ్త్ ఏంటి అంటే సార్ మరి +2 అవుతుంది సార్. అప్పటికి వచ్చరికి పర్ ఇయర్ 60. ఇప్పుడు 6 to 10 ఉందా? 6 to 9 సార్. 9 to 10 అప్గ్రేడ్ చేస్తాం ఎవరి ఇంటర్మీడియట్ వరకు సార్. ఎట్లా అండి సీట్స్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తారు ఇక్కడ? ఈ సీట్ ఫిల్లింగ్ ఎగ్జామ్ సార్. ఎగ్జామ్ పెట్టేసి స్టేట్ లెవెల్లో పెడుతున్నారు సార్ ఈసారి. స్టేట్ లెవెల్లో ర్యాంక్ తీసేసి ఇట్లా అండి కిచెన్. కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉండవండి ఇట్లా, అంత అద్భుతంగా ఉంది. కొంచెం గ్రీనరీ ఒక్కటి డెవలప్ చేస్తే. మొన్న రీసెంట్గా వచ్చాను సార్. అదేలే, ఈ జూన్ నుంచి వర్షాకాలం కొంచెం. ఇంకా ఏంటండి కన్స్ట్రక్షన్స్? ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది సార్. ఇంకా హాస్టల్స్ 2 ఉన్నాయి సార్. డార్మెటరీస్ ప్లస్ టీచర్స్ క్వార్టర్స్, ప్రిన్సిపల్ క్వార్టర్స్. ఇంత తక్కువ స్ట్రెంగ్త్కు ఇంకేమన్నా డబుల్ సెక్షన్? తర్వాత మళ్ళీ ఇంకేమన్నా డబుల్ సెక్షన్ చేస్తారా? అవును సార్. ఇప్పుడు ఎన్ని క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి? క్లాస్ రూమ్స్ వచ్చేసి 16 ఉన్నాయి సార్. క్లాస్ రూమ్స్ అవసరం ఏముంది మీకు? అంటే ఇక ఇంటర్మీడియట్కి వచ్చరికి అవి సరిపోతాయని ముందరనే వాళ్ళు వెళ్దాం అక్కడికి అందరి. అన్ని కొత్త ఫ్లెక్సీలు అండి. కొత్తగా ఉన్నాయి, అంతా నిన్న మొన్న చేసినట్టున్నారే. జూన్ నుంచి కొత్త మెనూ అండి మారుతుంది. ప్రైజెస్ మెనూ అన్నీ మారుతూ ఉన్నాయి. మొదలు పెట్టారమ్మా కుకింగ్? పెట్టారా కుకింగ్? మొదలు పెట్టారా? భోజనానికి రాత్రికి తయారు మొదలు పెట్టారా అంటున్నా. ఏం చేశారు ఇప్పుడు? చేశారా చేస్తున్నారు? దొండకాయ కర్రీ బాగానే తింటారండి పిల్లలు? పిల్లలతో మాట్లాడు. Attention. Standing. Attention. Say to good sir. Good evening. గుడ్ ఈవినింగ్ అమ్మా. హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు స్పోర్ట్సా? ఏమేమి ఆడతారు మీరు? బాగున్నారంతా? చాలా బాగుంది మీ స్కూల్. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తింటున్న భోజనాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, క్వాలిటీ క్వాంటిటీ మెనూ ప్రకారం ఇస్తున్నారా అని మేము తనిఖీలు చేస్తూ ఉంటాం. ఓకేనా? మీకు మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? మెనూ ఎప్పుడు పెట్టారు? నిన్న పెట్టారా? మెనూ బోర్డు ఎప్పుడు పెట్టారు? మొన్న పెట్టారా? ఫస్ట్ రోజు పెట్టారా? ఓకే. దాంట్లో ఉండే ప్రకారం వస్తున్నాయి భోజనాలన్నీ? చికెన్ ఎన్నిసార్లు వస్తూ ఉంది వారానికి? ఎన్ని పీసెస్ ఇస్తున్నారు? ఎన్ని ఇస్తారు? బౌల్ 4-5 వస్తాయా? ఓకే. బాగుంటుందా చికెన్? పట్టుబడతారా?
ఎనీహో ప్రభుత్వం మీకు మంచి అవకాశాలు ఇచ్చింది, ఇక్కడ మంచి భోజనాలు ఇస్తూ ఉంది, మంచి అకామిడేషన్ ఇచ్చింది, మంచి ఫ్యాకల్టీస్, మంచి టీచర్స్ని పెట్టింది. మీరు మంచిగా చదువుకోవాలా, మీ భవిష్యత్తు అంతా బాగుండాలా. అర్థమవుతుందా? చూడండి ఎంత నిజంగా నేను చూడంగానే అసలు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత పెద్దగా ఉందంటే చూడండి, ఎంత బిల్డింగ్స్, ఈ నీట్నెస్, కొంచెం గ్రీనరీ, రేపు జూన్ నుంచి కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేశారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? మంచిగా ఇష్టంగా చదవండి, ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు చేయొద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం ఎంపీపీ స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఇస్తూ ఉన్నారు. చూసారా? ఐడియా ఉందా మీకు? అక్కడ ఎక్కడైనా ఏదైనా మెనూ ప్రకారం డివేట్ అయినా కానీ, మెనూ ప్రకారం ఇవ్వకున్నా కానీ అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం అన్నమాట. అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ మీవే, హోల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, కస్తూర్బా, మీ ఏకలవ్యాస్, గురుకుల పాఠశాలలు, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి అన్నమాట. ఈ ఫుడ్ కమిషన్ అనేది వాళ్ళు చెక్ చేసి ఏమన్నా మేము అధికారులకు ఫైన్లు వేస్తాం, తప్పులు చేస్తే కన్నా అవి రుజువు అయితే కన్నా సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాం. ఓకే. కేసులు పెడతాం, స్పెషల్ కోర్టు ఉంటుంది మాకు, దాంట్లో మేమే అక్కడ జడ్జిగా వ్యవహరిస్తాం. దాంట్లో కూడా ఏమైనా పొరపాటు జరిగితే కన్నా దాంట్లో ఉద్యోగాలు తీసేయడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ మీకు ఇప్పుడు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. కార్డ్స్ ఇచ్చారమ్మా? వదిలే, చిన్నపిల్లలు నోట్లో పలికిద్దాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ ఓన్లీ ఫోన్లు పనిచేయవు, ఓన్లీ వాట్సాపే పనిచేస్తుంది. ఏమైనా ప్రూఫ్స్తో సహా ఏమైనా పెడితే కానీ యాక్షన్ తీసుకుంటాం అక్కడి నుంచే. ఓకే. పలుకుతారు, ఒకసారి నెంబర్ పలికిస్తా. ఈజీ నెంబర్. మీకు అక్కడక్కడ స్టిక్కర్లు కనిపించావు, మీరు చూస్తే కనపడతాయి. ఆ స్టిక్కర్ల మీద ఉంటుంది నెంబర్ 9490 55 11117 9490 55 11117. చెప్పండి. 11117. ఓకే. ఆ నెంబర్ రాసి పెట్టుకోండి, అక్కడ బోర్డుల మీద ఉంది. అవన్నీ కూడా మంచిగా మీకు ఎప్పటికైనా కానీ వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం ఏమైనా ఉంటే కదా. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయి. మెనూని చదివారా అందరూ? చదివారా? తెలుసా? అన్నీ తెలుసా మీకు? ఈరోజు ఏంటి కూర, కర్రీ? మధ్యాహ్నం కాదు, నైట్. వెరీ గుడ్. ఒక ఐడియాలు ఉండరు అయితే మొత్తానికి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవి మన ట్రైబల్ స్కూల్స్, ఇవి ఎంతో మీకు మంచి ఒక రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు కొంచెం మంచిగా ఇష్టంగా చదువుకొని కొంచెం ఒక 6-7 ఏళ్ళు కష్టపడ్డారంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.